మూవీ ఒక భాగం కాదు, 2 భాగాలన్నారు. కానీ 3 భాగాలతో రెబల్ నిర్ణయం తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అంతవరకు బానే ఉంది. అయితే లాంచింగ్ డేట్ 4 నెలలకు వాయిదా పడ్డ టైంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే వేళ 3 భాగాల స్పిరిట్ అన్న మాట తూటాలా దూసుకెళ్తోంది. కట్ చేస్తే ఇంతవరకు ఇది పోలీస్ బ్యాక్డ్రాప్ మూవీ అన్నారు. కాప్ గా రెబల్ స్టార్ ఫస్ట్ టైం కనిపించబోతున్నాడన్నారు. అంతవరకు లీకులు, ఊహాగానాలు కనిపించాయి, వినిపించాయి కూడా. ఇప్పుడు అసలు సిసర్ మ్యాటర్ బయటకొచ్చింది. రెబల్ స్టార్ ఫస్ట్ టైం పోలీస్ గా కనిపించడమే కాదు, చొక్కా మడత పెట్టే పోలీస్ గా కనిపించబోతున్నాడట. అంటే జస్ట్ పోలీస్ ఆఫీసర్ కాదు, కేవలం పోలీస్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా రావట్లేదు. అంతకు మించేలా పాత్రే పిచ్చెక్కించేలా ఉండబోతుంది. రెబల్ రౌడీని చూడమంటూ రౌడీ పోలీసుని పరిచయం చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అంతేకాదు, పాత్రలో అర్జున్ రెడ్డి యానిమల్ లక్షణాలు కూడా ఉండబోతున్నాయనే అంచనా కూడా నిజమవ్వబోతుందా? ఫోటోషూట్ వల్లే ఈ మ్యాటర్ లీక్ అయిందా? హావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ జనవరిలో లాంచ్ అవ్వాలి. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఇది లాంచ్ కాబోతోంది. మార్చ్ ఎండ్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి ఫిలిం టీమ్ సిద్ధమైంది. అంతవరకు ఓకే. ఈ డిలేలు, లాంచింగ్ని వాయిదా వేయటాలు ఫ్యాన్స్ వరకు అంతా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. కారణం ఇది మైండ్ బ్లాంక్ చేసే కాంబినేషన్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి మూవీలు తీసిన సందీప్ రెడ్డి చేతిలో బాహుబలి పడితే ఆ మ్యాస్ యాక్షన్ డ్రామాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ కోమాలోకి వెళ్లాల్సిందే. అలాంటి ప్రాజెక్ట్ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 ప్లాన్ చేశారన్న మాటే ఫ్యాన్స్ని కుదురుగా ఉండనియట్లేదు. డిలే అయితే అయింది, కానీ ఈ క్రేజీ కాంబినేషన్లో ముచ్చటగా 3 భాగాలుగా స్పిరిట్ అంటే అభిమానుల ఆనందానికి హద్దులే లేవు. అంతవరకు కూడా ఓకే. కానీ ఇంకా తేలాల్సింది, ఇందులో రెబల్ స్టార్ వేస్తుంది రౌడీ పోలీస్ పాత్ర అన్నమాట నిజమా కాదా? ఇదేదో రూమరు, జస్ట్ అలా వచ్చి వెళ్లే గుసగుసు అనుకోవటానికి లేదు. ఎందుకంటే లీకులు, వినిపిస్తున్న టాకులు అలానే ఉన్నాయి. ఒకసారి సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోయిజాన్ని చూసినా అదే కన్ఫర్మ్ అవుతుంది. అర్జున్ రెడ్డిలో హీరో డాక్టర్, కానీ డాక్టర్లా ఉన్నాడా? రౌడీలా ఉనికించాడు. ఫైనల్గా విజయ్ రౌడీ స్టార్ అనిపించుకునేలా ఆ పాత్ర జనాల్లో పాతుకుపోయింది. కట్ చేస్తే తర్వాత యానిమల్ మూవీ వచ్చింది. అందులో హీరో ఓ బిజినెస్ మ్యాన్ కొడుకు. వాస్తవంగా చెప్పాలంటే వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. కానీ అందులో కూడా హీరో రౌడీ బిజినెస్ మ్యాన్ లానే కనిపించాడు. సో హీరో పాత్ర ఏదైనా, హీరో ప్రొఫెషన్ ఇంకేదైనా, రౌడీ పాత్రలో అగ్రెసివ్నెస్ పెట్టడం కామన్. కాబట్టి ఫస్ట్ టైం స్పిరిట్లో ప్రభాస్ వేసేది కేవలం పోలీస్ పాత్రే కాదు, రౌడీ పోలీస్ పాత్ర అంటున్నారు. అసలు కాకి లుక్లో ప్రభాస్ కనిపిస్తే ఆ కిక్కులోంచి బయటపడటమే కష్టం. అలాంటి పాత్రని కాస్త రౌడీ పోలీస్గా మార్చి చొక్కా మడిచే రగ్గుడు పోలీస్లా చూపిస్తే అసలు కథ అవసరం లేకుండానే కాసుల వర్షం కురుస్తుంది. అదే ఇప్పుడు జరగబోతోంది. జనవరి 1కి అంటే న్యూ ఇయర్ స్పెషల్గా సంథింగ్ స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.